పైన బాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో బడా నిర్మాతలు కాస్టింగ్ కౌచ్ కి పాల్పడుతున్నారన్నారు బాలీవుడ్ నటి ఫాతిమా షేక్. కాస్టింగ్ కౌచ్ గురించి టాలీవుడ్ నిర్మాతలు ఓపెన్ గానే మాట్లాడుకుంటున్నారు. హైదరాబాద్ లో నాకు అలాంటి అనుభవమే ఎదురైంది. టాలీవుడ్ లో ఇప్పుడు ఈ టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. ఫాతిమా షేక్ చేసినటువంటి కామెంట్స్ పెను దుమారం రేపుతున్నాయి. గతంలో కూడా టాలీవుడ్ ని కాస్టింగ్ కౌచ్ కుదిపేసింది. ఇప్పుడు మరోసారి ఫాతిమా షేక్ మాటలతో ఈసారి ఏం జరగబోతుందన్న ఒక ఆందోళన నెలకొంది. టాలీవుడ్ లో బడా చోటా నిర్మాతలందరూ బహిరంగంగానే హీరోయిన్ అని కాస్టింగ్ కౌచ్ తో ఇబ్బంది పెడతారు, కమిట్మెంట్స్ అడుగుతారు అంటూ కూడా ఆవిడ మాట్లాడుకొచ్చారు. ఫాతిమా షేక్ అంటే మీకు పాపులర్ గా చెప్పాలంటే దంగల్ సినిమాలో అటు హీరోకి కూతురుగా నటించినటువంటి ఆవిడే ఈ ఫాతిమా షేక్. ఫాతిమా షేక్ అటు బాలీవుడ్ లో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, ఆ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో తను మాట్లాడుకొచ్చారు. సౌత్ ఇండియాలో ముఖ్యంగా హైదరాబాద్ లో టాలీవుడ్ లో ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు, బడా చోటా ప్రొడ్యూసర్ అందరూ కూడా డైరెక్ట్ గానే బహిరంగంగానే కాస్టింగ్ కౌచ్ పేరిట ఇబ్బంది పెడుతూ ఉంటారు, కమిట్మెంట్స్ అడుగుతూ ఉంటారు. నాకు అటువంటిది ఒకటి ఎదురైంది. నేను సౌత్ ఇండియాకి వెళ్ళాను. అక్కడ ఒక ప్రొడ్యూసర్ నన్ను పదే పదే అడుగుతూ ఉన్నాడు. నాకు కొంత ఇబ్బంది అనిపించి అక్కడి నుంచి లేచి వచ్చేస్తానని చెప్పుకొచ్చారు ఆవిడ. ఒకసారి ఆమె మాటల్లోనే ఆమె ఏం చెప్పారనేది విందాం. ఆ తర్వాత డీటెయిల్డ్ గా అసలు ఆ టాలీవుడ్ లో ఏం జరుగుతోంది, టాలీవుడ్ పైన ఇంత పెద్ద మొత్తంలో వార్తల గల కారణం ఏంటి అది ఒకసారి బీసీఆర్ ఫాతిమా షేక్ మాట్లాడిన మాటలు ప్లే చేయండి. कास्टिंग थी, उसने बोला हाँ साउथ में ये कास्टिंग हो रही है और आप अपना प्रोफाइल्स ये सब भेजिए. मैंने भेजा. उसने बोला तो यू विल बी रेडी टू डू एवरीथिंग राइट. बोला तो मैंने उसको मैसेज किया. मैंने बोला ऑफ कोर्स आई विल बी वर्किंग हार्ड एंड व्हाटएवर दैट इज रिक्वायर्ड फॉर द रोल आई विल डू दैट. तो बार बार बोल रहा था और उसको एंड आई वाज प्लेइंग डम. तो ऐसे लोग भी है कि मैं मतलब इरिटेट भी हो रही थी और मेरे को देखना था कि कितना मतलब और ये बोलेगा कि नहीं बोलेगा. तो वो एक पॉइंट के बाद इरिटेट होके उसने मतलब छोड़ दिया. तो ये एक इंसिडेंट हुआ था. एक आई वाज इन साउथ एंड वहाँ पे हैदराबाद में बहुत छोटे से प्रोड्यूसर्स थे. बहुत हमको लगता था ना कि जब हम यंग थे कि साउथ में जाओगे तो फिर आपको वहाँ चांस मिलेगा, वहाँ पे बड़े हो जाओगे तो बॉलीवुड में आपको चांस मिलेगा. लाइक देयर आर सो मेनी वेज टू अप्रोच दिस. तो वहाँ पे हम लोग किसी रूम में थे और वहाँ पे ना जो प्रोड्यूसर्स थे वो बड़े ओपनली बोलते थे कि तो यहाँ पे ना यू हैव टू मीट पीपल. बड़े ऐसे मतलब अजीब तरीके से बोलते थे. क्लियरली भी नहीं बोलेंगे बट घुमा के बोलेंगे. बोलेंगे यहाँ पे तो मिलना पड़ता है, ये करना पड़ता है, वो करना पड़ता है. बट सब लोग वैसे नहीं होते. मतलब कुछ लोगों के साथ हुए हैं चीजें जो बहुत सैड है. मतलब हम तो सुनते रहते हैं बड़े एक्ट्रेसेस मतलब अब्यूज तो हर तरीके का होता है, मॉडलिंग में हो, कोई भी इंडस्ट्री में हो. और बहुत ही सैड बात है, होना नहीं चाहिए. बट जहाँ पे पावर आती రైట్. ఫాతిమా షేక్ చేసిన వ్యాఖ్యలు ఇవి. టాలీవుడ్ లోని కొందరు చోటా బడా నిర్మాతలు డైరెక్ట్ గానే అడుగుతూ ఉంటారు. నాకు అటువంటిది ఒకటి ఎదురైంది. బార్ మళ్ళీ నన్ను అదే అడగడం, మీరు చేస్తారా అని అడగడం నాకు కొంత ఇబ్బంది గురి చేసింది. దీంతో నేను అక్కడ నుంచి లేచి వచ్చేసాను. సో ఇక్కడ కాస్టింగ్ కౌచ్ అనేది టాలీవుడ్ లో ఎక్కువగా ఉంది అంటూ కూడా ఆవిడ మాట్లాడుకొచ్చారు. సో ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర దగ్గరికి వెళ్దాం. రవిచంద్ర, ఏంటి తరచుగా టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ప్రకంపనలు రేపుతోంది. ఇటీవల కాలంలో కూడా చాలా మంది హీరోయిన్లు కూడా మాట్లాడుకొచ్చారు, ఈ రకంగా జరుగుతోంది, ఈ సినిమాలో ఈ రకంగా వెళ్ళాలనుకున్నా. అంటే ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలు ఎక్కువైన కొద్దీ కొందరు చాలా సీనియర్ నటీమణులు కూడా ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు ఎలా చూడాలి? ఫాతిమా షేక్ వ్యాఖ్యల్ని టాలీవుడ్ ఎలా తీసుకునే అవకాశం ఉంది? ఫాతిమా షేక్ చేసిన వ్యాఖ్యలు అయితే కొంత సంచలనమైన ఆరోపణలనే చెప్పొచ్చు. ఎందుకంటే సౌత్ ఫిల్మ్స్ అంటూ మరలా తెలుగు హైదరాబాద్ అని కూడా తను ప్రస్తావించడం జరిగింది. దాదాపుగా టాలీవుడ్ ని అలాగే సౌత్ సినిమాలను కూడా తను టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తోంది. బాలీవుడ్ లో అతి కొద్ది సినిమాల్లో తను నటించింది, ఇప్పటికి కూడా నటిస్తుంది. అయినప్పటికీ కూడా తెలుగులో అవకాశాల కోసం తను తెలుగులో చేసింది ఒకే ఒక చిన్న సినిమా 2015 సంవత్సరంలో సినిమా విడుదలైంది. ఆ సినిమాలో నటించినప్పటి సంగతులు కావచ్చు, లేదా తను తెలుగు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు జరిగిన ఆడిషన్స్ లో కావచ్చు, కాస్టింగ్ డైరెక్టర్స్ ఎవరైనా తనతో మాట్లాడింది కావచ్చు. మేబీ అది లాంగ్వేజ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు తనతోటి, లేదా ఉద్దేశపూర్వకంగా ఎవరన్నా అడిగి ఉండొచ్చు. ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అడపాదడపా కొంతమంది కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు వింటూనే ఉన్నాం మనం. ఇది ఒక టాలీవుడ్ లోనే కాదు, సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు, దాదాపుగా భారతదేశంలో ఉన్న అన్ని భాషల ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా
ఇలాంటి ఆరోపణలు అయితే వస్తూనే ఉన్నాయి. దానిపై ఇప్పటికి కూడా ప్రభుత్వం అలాగే చిత్ర పరిశ్రమ కూడా దానికంటూ ఒక ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా అన్ని భాషల్లో కూడా నటీమణులకు సేఫ్టీ విషయంలో స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటూ ఇండస్ట్రీ చర్యలు అయితే తీసుకుందనే చెప్పొచ్చు. ఇలాంటి సంఘటనలు జరగటం దురదృష్టమైనప్పటికీ కూడా వాటిని గోరంతలు చేసి చూపుతున్నారు, గోరంతల్ని కొండంతలు చేసి చూపుతున్నారు అనేది కూడా పరిశ్రమ నుంచి వస్తున్న ఆరోపణ. పరిశ్రమలో ఎవరో ఒక వ్యక్తి చేసిన తప్పుని పరిశ్రమ మొత్తానికి కూడా ఆపాదించి ఇటు టాలీవుడ్ ని లేదా సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదనేది సినిమా పరిశ్రమ నుంచి వస్తున్న మాట. అయినప్పటికీ కూడా పరిశ్రమ వైపు నుంచి అలాగే ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఈ ఉమెన్స్ సేఫ్టీ విషయంలో తగినన్ని చర్యలు తీసుకుంటున్నారు. అలాగే దానికంటూ ఒక సపరేట్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ అది చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ఇలాంటి ఆరోపణలు వచ్చిన సందర్భంగా బాధితులకి అండగా నిలిచిన సందర్భాన్ని కూడా మనం చూసాం. మనం రైట్ రవిచంద్ర, అంటే తను ప్రముఖంగా ఏమైనా సినిమాల కోసం ఆఫర్ల కోసం బాలీవుడ్లో ప్రయత్నం చేసిన నేపథ్యంలో వారు నిజంగానే ఈ రకంగా మాట్లాడుకొచ్చారా? అంటే తను ప్రయత్నం చేసే సినిమాల గురించి ఏమైనా తెలిస్తే డెఫినెట్గా నిర్మాత గురించి కూడా బయటపడే అవకాశం ఉంది. ఆ రకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఏదైనా ప్రయత్నం చేసే అవకాశం ఉందా? అంటే ఈ సంస్కృతిని ఇక్కడ నుంచి నిలిపివేయాలి అంటే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది కాబట్టి టాలీవుడ్ గురించి ఖచ్చితంగా ఈ సంస్కృతిని నిలిపివేయాలి. దీనిపై వ్యతిరేకంగా దాదాపు అన్ని భాషల్లోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న చిత్ర పరిశ్రమ ప్రముఖులు, ఛాంబర్స్ అలాగే ఆర్టిస్ట్ అసోసియేషన్లు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ విషయంలో ప్రభుత్వం కూడా కఠినమైన చట్టాలు తీసుకొచ్చింది మహిళలకు భద్రత కల్పిస్తూ. కానీ ఇలాంటి ఆరోపణలు రావటం దురదృష్టకరమైనప్పటికీ కూడా కొంతమంది కావాలని పబ్లిసిటీ కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు, లేదా వాళ్ళు మీడియాలో లైమ్ లైట్ లో ఉండటం కోసం చేస్తున్నారు అనే విమర్శలు కూడా ఉన్నాయి పరిశ్రమ వైపు నుంచి. అయితే కొంతమంది సీనియర్ నిర్మాతలు కావచ్చు, నటీనటులు కావచ్చు, ఇలాంటి విషయాల్లో కొంతమంది పొరపాటు చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలను కూడా మీడియా ముఖంగా దాన్ని కొండంతలు చేసి చెప్పి పరిశ్రమకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అనేది కూడా పరిశ్రమ వైపు నుంచి అయితే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి కాస్టింగ్ కోచ్ విషయాల్లో చిత్ర పరిశ్రమ అయితే చాలా సీరియస్ గానే రియాక్ట్ అవుతోంది. ప్రస్తుతానికి అన్ని భాషల నుంచి కూడా ఇప్పుడు మన సౌత్ సినిమాల్లో నటీనటులు యాక్ట్ చేస్తున్నారు. అలాగే ఎస్పెషల్లీ తెలుగు సినిమాల్లో అయితే ఇతర భాషల నుంచి వచ్చిన నటీనటులు అలాగే మహిళలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, స్పెషల్ సాంగ్స్ చేసేవాళ్ళు కావచ్చు, చాలా మంది దాదాపుగా 10 సినిమాలకు 8 సినిమాల్లో ఇతర భాషల నటీమణులు అయితే ఇక్కడికి వచ్చి యాక్ట్ చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా టాలీవుడ్ లో మహిళలకు అలాగే మహిళా యాక్ట్రెసెస్ ఎవరైతే ఉన్నారో ఫిమేల్ యాక్ట్రెసెస్ వాళ్ళకి మంచి సేఫ్టీ ఉందనే పరిశ్రమ వైపు నుంచి అయితే చెప్తున్నారు. రైట్ రవిచంద్ర, సో మొత్తం మీద టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన బడా చోట నిర్మాతలు బహిరంగంగానే కమిట్మెంట్స్ అడుగుతూ ఉంటారు, బహిరంగంగానే ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. కాస్టింగ్ కోచ్ అనేది చాలా ఎక్కువ అంటూ బాలీవుడ్ నటి ఫాతిమా షేక్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ విషయంపై టాలీవుడ్ ఇండస్ట్రీ ఏ రకంగా సీరియస్గా తీసుకుంటుంది, ఇటువంటి సంస్కృతిని పారద్రోలాలంటే టాలీవుడ్ ఇంకా ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకుంటుంది, ముఖ్యంగా దీంట్లో డెఫినెట్గా ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ కూడా కావాల్సిందే. సో టాలీవుడ్ ఇండస్ట్రీ పైన తరచుగా ఇటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అటు ఇండస్ట్రీకి సంబంధించి పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో, ముఖ్యంగా ఈ ఫాతిమా షేక్ సంబంధించిన ఆరోపణలో ఎటు విధంగా వాళ్ళు రియాక్ట్ అవుతారు, దీనిపై ఏదైనా సమాధానం చెప్తారో కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి ఫాతిమా షేక్ ఏం మాట్లాడారో చూద్దాం. हाँ, साउथ में ये कास्टिंग हो रही है और आप अपना प्रोफाइल्स ये सब भेजिए. मैंने भेजा, उसने बोला तो यू विल बी रेडी टू डू एवरीथिंग राइट. बोला तो मैंने उसको मैसेज किया, मैंने बोला ऑफ कोर्स आई विल बी वर्किंग हार्ड एंड व्हाटएवर दैट इज रिक्वायर्ड फॉर द रोल आई विल डू दैट. तो बार बार बोल रहा था और उसको एंड आई वाज प्लेइंग डम. तो ऐसे लोग भी है कि मैं मतलब इरिटेट भी हो रही थी और मेरे को देखना था कि कितना मतलब और ये बोलेगा कि नहीं बोलेगा. तो वो एक पॉइंट के बाद इरिटेट होके उसने मतलब छोड़ दिया. तो ये एक इंसिडेंट हुआ था. एक आई वाज इन साउथ एंड वहाँ पे हैदराबाद में बहुत छोटे से प्रोड्यूसर्स थे. बहुत हमको लगता था ना कि जब हम यंग थे कि साउथ में जाओगे तो फिर
आपको वहाँ चांस मिलेगा, वहाँ पे बड़े हो जाओगे तो बॉलीवुड में आपको चांस मिलेगा. लाइक देयर आर सो मेनी वेज टू अप्रोच दिस. तो वहाँ पे हम लोग किसी रूम में थे और वहाँ पे ना जो प्रोड्यूसर्स थे वो बड़े ओपनली बोलते थे कि तो यहाँ पे ना यू हैव टू मीट पीपल. बड़े ऐसे मतलब अजीब तरीके से बोलते थे. क्लियरली भी नहीं बोलेंगे बट जिस घुमा के बोलेंगे, बट बोलेंगे यहाँ पे तो मिलना पड़ता है, ये करना पड़ता है, वो करना पड़ता है. बट सब लोग वैसे नहीं होते. मतलब कुछ लोगों के साथ हुए हैं चीजें जो बहुत सैड है. मतलब हम तो सुनते रहते हैं बड़े बड़े एक्ट्रेसेस मतलब अब्यूज तो हर तरीके का होता है, मॉडलिंग में हो, कोई भी इंडस्ट्री में हो. और बहुत ही सैड बात है, होना नहीं चाहिए. बट जहाँ पे पावर आती है वहाँ అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.